హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం క్రియేట్ అండ్ డిలీట్ ఇన్ ద యూజర్స్ని క్రియేట్ చేసుకుని ఎలా డిలీట్ చేయాలా, యూజర్ని ఎనీ టైప్స్తో మనం డిలీట్ చేయొచ్చు. యూజర్ యాడ్తో డిలీట్ చేయొచ్చు అండ్ యాడ్ యూజర్తో డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. గో టు మొబైల్ స్టాప్, ఎల్ఎల్ ఎంటర్, కనుక ఒక యూజర్ని క్రియేట్ చేసుకుంటాం. యూజర్ యాడెడ్ రాజేష్ అని ఒక యూజర్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఎల్ఎల్ ఎంటర్. కానీ నీకు ఒక యూజర్ క్రియేట్ అయిందంటే చెక్ చేసుకోవాలంటే ఐడి రాజేష్ అని యూజర్ నేమ్ ఇలా ఇచ్చినప్పుడు నీకు యుఐడి అండ్ జిఐడి ఉంటుంది. వన్ మోర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒక యూజర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కూడా గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. యుఐడి అంటే యూజర్ ఐడి, జిఐడి అంటే గ్రూప్ ఐడి. ఒక యూనిక్ ఐడిని ఇక్కడ జనరేట్ చేస్తుంది. ఓకే, యూజర్ క్రియేట్ చేసినావు. యూజర్ ఏ లొకేషన్లో స్టోర్ అయి ఉంటుంది? క్యాట్ స్లాష్ ఈటీసీ స్లాష్ పాస్వర్డ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం ఇక్కడికి వెళ్తే ఇక్కడ రాజేష్ అనే యూజర్ ఉంది కదా, ఇక్కడ క్రియేట్ అయ్యింది కదా, ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. క్లియర్. అలానే గ్రూప్స్ కూడా ఆటోమేటిక్గా యూజర్ క్రియేట్ అయితే ఆటోమేటిక్ గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది అని చెప్పావు కదా. ఇప్పుడు గ్రూప్ ఏ లొకేషన్ ఉందంటే క్యాష్ స్లాష్ ఈటీసీ స్లాష్ గ్రూప్ అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం ఎంటర్ కొడితే మనకి ఇక్కడ రాజేష్ అనే గ్రూప్ కూడా ఉంది కదా. ఓకే, క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను హోమ్ డైరెక్ట్లో మనం ఏ అయితే యూజర్ క్రియేట్ చేసినామో అవి హోమ్ డైరెక్ట్లో ఉంటాయని చెప్పాను. హోమ్ డైరెక్ట్లో కూడా స్టోర్ అయి ఉంటుంది. సిడి స్లాష్ హోమ్ డైరెక్టరీ ఎల్ఎల్ ఎంట్రీ. ఇక్కడ రాజేష్ అనే యూజర్ క్రియేట్ చేసిన కదా నేను, ఆ యూజర్ అనేది ఇక్కడ స్టోర్ అయి ఉంది. క్లియర్. నెక్స్ట్ నేను ఇప్పుడు యాడ్ యూజర్ యాడ్తో యూజర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలా, ఏ లొకేషన్లో ఉంటుంది అండ్ హోమ్ డైరెక్ట్లో ఉంటుందా ఉండదా, యూజర్ స్టోర్ అయి ఉంటుందా అని చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు యాడ్ యూజర్ అనే కమాండ్తో మనం యూజర్ని క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏమంటే యాడ్ యూజర్ అనే కమాండ్ యూజ్ చేసుకున్నాం. యాడ్ యూజర్ వచ్చేసి ఇక్కడ ముని తీసుకుంటున్నాం. యూజర్ నేమ్ క్రియేట్ చేసిన యూజర్ని చెక్ చేసుకుంటే మనకేంటి ఐడి ముని అనే కమాండ్ యూజ్ చేసుకుంటే ఇక్కడ యుఐడి జిఐడి గ్రూప్స్ ఇట్లా ఆటోమేటిక్గా మనకు గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. యుఐడి అంటే గ్రూప్ యూజర్ ఐడి, జిఐడి అంటే గ్రూప్ ఐడి. ఓకే, ఇప్పుడు ఈ లొకేషన్ ఏ లొకేషన్ స్టోర్ ఉంటుంది? ఒక యూజర్ అంటే క్యాష్ క్లాస్ ఈటీసీ పాస్వర్డ్ అనే లొకేషన్లో స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ ఉంది కదా ముని అని. అలానే గ్రూప్ కూడా స్టోర్ అయి ఉంటుంది కదా, క్యాష్ క్లాస్ ఈటీసీ స్లాష్ గ్రూప్ ఎంటర్ ఇక్కడైతే ముని అనే గ్రూప్ కూడా ఇక్కడ స్టోర్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు మనకు హోమ్ డైరెక్ట్లో యూజర్ స్టోర్ అయి ఉందా లేదా చెక్ చేసుకుందాం. మనకు టూ లొకేషన్ ఉంటుంది కదా, హోమ్ సిటీ హోమ్ వెళ్ళాలంటే ఇక్కడ ముని అనే యూజర్ క్రియేట్ చేసినాం కదా, అది ఇక్కడ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేసినాం, మనం ఒక యూజర్ని క్రియేట్ చేసుకున్నాం. యూజర్ క్రియేట్ చేసుకున్న తర్వాత డిలీట్ ఎలా చేస్తాం? డిలీట్ చేయాలంటే యూజర్ నేమ్ ఏంటి? రాజేష్ కదా, రాజేష్ తీసుకుంటాం. ఎంటర్ కొట్టే ఎంటర్ కొట్టి నేను ఇక్కడ ఐడి రాజేష్ అని అది ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చూస్తుంది? నో సచ్ యూజర్ అనేది డిలీట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ లొకేషన్ ఉంటుందన్న క్యాష్ స్లాష్ ఈటీసీ స్లాష్ పాస్వర్డ్, ఇక్కడ ఈ లొకేషన్కి వెళ్ళి కూడా మనం చెక్ చేసుకుంటాం. ఇక్కడ చూసుకుంటే నీకు రాజేష్ అనే యూజర్ డిలీట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే డిలీట్ అయింది. సిరీస్ ల్యాక్ హోమ్ డైరెక్టరీకి వెళ్తాం. హోమ్ డైరెక్టరీకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి యూజర్ రాజేష్ అనేది ఉంది కదా. ఓకే, ఎందుకు ఉందంటే మనం రిక్వెస్ట్గా డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ డెల్, మన యూజర్ డిలీట్ చేయాలంటే యూజర్ డెలే కదా, ఐఫోన్ ఆర్ ఇచ్చిన. ఐఫోన్ ఆర్ అంటే రిక్వెస్ట్గా డిలీట్ అయిపోతుంది. ఇక్కడ రాజేష్ అని ఇచ్చా. రాజేష్ అని ఇస్తే నీకు డిలీట్ అవుతుందంటే రిమూవ్, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఎగ్జిట్ అయినావు కాబట్టి డిలీట్ చేసినావు కాబట్టి రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ డెల్ ఐఫోన్ ఆర్ ఇచ్చి ఇంకో యూజర్ నేమ్ క్రియేట్ చేసిన కదా ముని అని యూజర్ నేమ్ ఇచ్చుకో. ఎంటర్ ఇస్తే ఇక్కడ ఎల్ఎల్ ఎంట్రీ నీకు ముని అనే యూజర్ ఉందా, డిలీట్ అయిపోయింది. ఏదైనా మనకు హోమ్ డైరెక్ట్లో కూడా డిలీట్ అయిపోవాలనుకుంటే ఐఫోన్ ఆర్ ఇచ్చి రిక్వెస్ట్గా మనకు డిలీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ వచ్చి నేను ఐడి ముని అని సెర్చ్ చేస్తాను. ముని అని ఎంటర్ చేసినప్పుడు నీకు యూజర్ ఉందా, యూజర్ డిలీట్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసినాం? ఒక యూజర్ని క్రియేట్ చేయడం ఎలా, అలానే డిలీట్ చేయడం ఎలా. అదే హోమ్ డైరెక్ట్లో ఉంటే ఐఫోన్ ఆర్ ఇస్తే రిక్వెస్ట్గా డిలీట్ అవుతుందని ఇక్కడ డిస్కస్ చేసినాం. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డెవోస్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటాస్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చి రోడ్ నెంబర్ 1 KBHకి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.